ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం మునగాకు చికెన్ కర్రీ చేసుకుంటాం. హషిమోటోస్ థైరాయిడ్కి సంబంధించి ఈరోజు మునగాకు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మునగాకు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, కారం, నూనె, ఉప్పు. మునగాకు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ కండిషన్ ఏంటో కానీ రెసిపీస్ అయితే మాత్రం చాలా ఎమ్మీగా ఉంటున్నాయి. ఎప్పుడు రెసిపీస్ ఎమ్మీగానే ఉంటాయి. కొన్ని కండిషన్స్ బట్టి కొన్ని రెసిపీస్ అంత టేస్టీగా ఉండవు కదా. ఈ కండిషన్ కొంచెం హెవీగా ఉన్నా సరే రెసిపీస్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయన్నమాట. చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చేశాను మునగాకు, బట్ పేస్ట్తో ఎప్పుడూ చేయలేదు. సేమ్ టేస్ట్ వస్తుందండి. కొన్ని కటింగ్తో కూడా మనకి టేస్ట్ మారుతుంది అంటారు కదా. అంటే మామూలుగా లీవ్స్ వేస్తారు, వేసినప్పుడు అంతగా ఆ మునగాకు ఫ్లేవర్ రాదు. అందుకోసమని మనం పేస్ట్ లాగా వేసుకుంటాం. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. అవునా? ఓకే, డన్. సో చేయండి, బాగా చేయండి. బాగా చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఎస్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. అశ్విని, చికెన్ ఆల్రెడీ ఉడకబెట్టి తెచ్చుకున్నామా? చికెన్ బెటర్, అంటే ఉడకబెట్టి తెచ్చుకుంటే త్వరగా అయిపోతుందని. ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే అన్ని కలిపి కూడా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసినా అయిపోతుంది. అలా కూడా ఈజీగానే అయిపోతుంది. చికెన్ అంటే తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి పర్లేదు. ఇంకొంచెం ఈజీగా కావాలనుకుంటే ముందు ఇలాగ మనం బాయిల్ చేసుకుని తెచ్చుకోవచ్చు. ఓకే. ఎస్. సో ఫస్ట్ దీంట్లో మనం స్పైసెస్ వేస్తున్నాము. కొద్దిగా దాల్చిన చెక్క, ఓకే, ఒక 2 యాలకులు, లవంగాలు, ఓకే, కొద్దిగా వెల్లుల్లి. ఓకే. సో అశ్విని గారు, వెల్లుల్లి వేగిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము. ఓకే. ఉల్లిపాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మాట్లాడుకుందాము. సో హషిమోటోస్ థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. నిన్న లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అని మనం తెలుసుకున్నాము. హెయిర్ ఫాల్ కానీ ఫెటిగ్ ఉంటుంది, కొంచెం ఏదైనా వర్క్ చేసినా అలసటగా ఉంటుందని చెప్పేసి. సో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అండ్ ఇలాగే హషిమోటోస్, మూడింటికి డిఫరెన్స్ ఏంటి? సో హషిమోటోస్ అంటే మనం చెప్పుకున్నట్టుగా అది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీలో ఆ థైరాయిడ్ గ్లాండ్కి యాంటీగా, అంటే ఆపోజిట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి మన బాడీని దాన్ని అటాక్ చేయడానికి పంపిస్తుంది. దాన్ని హషిమోటోస్ అంటాం. బట్ హైపో ఆర్ హైపర్ థైరాయిడ్ ఏంటి అంటే మన థైరాయిడ్ గ్లాండ్ నార్మల్గానే ఉంటుంది. మన బాడీలో అట్లా యాంటీబాడీస్ ఏమీ ప్రొడ్యూస్ అవ్వవు. బట్ ఆ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ తక్కువగా ఉంటుంది. అంటే మనకి థైరాయిడ్ TSH, T3, T4 ఇవి ఉంటాయి కదా, ఈ ప్రొడక్షన్ కానీ లేకపోతే కన్వర్షన్ కానీ తక్కువగా ఉన్నప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం వస్తుంది. సో మేజర్గా సెల్ఫ్ అటాకింగ్ ఆటో ఇమ్యూన్ హషిమోటోస్, లెస్ ప్రొడక్షన్ ఆర్ లెస్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ మనకి హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది వస్తే కనుక లైఫ్ లాంగ్ మెడికేషన్తోనే ఉండాలా? మధ్యలో ఏమీ తగ్గే ఛాన్సెస్ ఉండవా? అంటే సివియారిటీ తగ్గుతుంది అసలు. అంటే దానికి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇప్పుడు మనం అనుకున్నాం, చాలా సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది, ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అండ్ ఫెటీగ్ ఉంటుంది, పని చేయడానికి ఇష్టపడరు, ఇంకా లేదు అంటే బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి మనం ఏం తీసుకోవచ్చు, ఏం సప్లిమెంట్స్ యాడ్ చేయొచ్చు, దేనివల్ల బెటర్ అవుతుంది అనేది చెప్పచ్చు. బట్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుందని అయితే ఉండదు. సింటమ్స్ మేనేజ్ మనం డైట్ వల్ల చేసుకోగలిగితే మెడికేషన్ వరకు కూడా అవసరం ఉండదు, సప్లిమెంట్స్తో మేనేజ్ చేయొచ్చు. సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే మెడికేషన్స్తో పాటు సప్లిమెంట్తో పాటు డైట్ 3 చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఒక ఏజ్ తర్వాత వస్తే పర్లేదు, కానీ ఇన్ కేస్ కిడ్స్ నుంచి స్టార్ట్ అయితే కనుక వాళ్ళకి చాలా కష్టం కదా. చాలా కష్టం. వాళ్ళకి కూడా అంతే, లైఫ్ లాంగ్ ఇంకా అలానే ఉంటుంది. ట్రిగ్గర్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్నా కూడా మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా ఫుడ్ పడంది తీసుకోవడము, లేకపోతే లైఫ్ స్టైల్లో కొంచెం బ్యాడ్గా ఉండడము, ప్రాపర్ స్లీప్ ఉండకుండా, స్ట్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ ట్రిగ్గర్స్ అనమాట. దీనివల్ల కండిషన్ ఇంకా ఎక్కువైపోయి సిమ్టమ్స్ ఎక్కువైపోయి ఎక్కువ ఇబ్బంది పడుతుంది. దీనివల్ల స్ట్రెస్ వస్తుందా? స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే ఇది ఇంకా ట్రిగ్గర్ అవుతుందా? స్ట్రెస్ ట్రిగ్గర్ అవుతుంది దీనికి. ఓకే. స్ట్రెస్ వల్ల ఇదేం రాదు, స్ట్రెస్ ఉంటే ఇది ఇంకా సివియర్ అవుతుంది. ఓకే.
ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం టమాటో వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు. వీటిని ఒకసారి కలిపేసుకుందాం. సో దీంట్లో లైట్గా వాటర్ వేసి మగ్గనిద్దాం. సో దీన్ని ఒక 1 minute వరకు మగ్గనిద్దాము. సో మనకు 1 minute అయిపోయింది కదా, తీసేస్తున్నాం. ఓకే, సో దీంట్లో నెక్స్ట్ మనం మునగాకు పేస్ట్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం. ఓకే, దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ వేస్తున్నాం. సో దీన్ని కూడా ఒకసారి కలిపేస్తాం. ఓకే, స్టార్టర్ లాగా తీసుకోవచ్చు కదా ఇది, రోటీస్ లోకి అలా కూడా చాలా బాగుంటుంది. సో పాలకూర చికెన్ ఇలా చేసుకుంటాం, గోంగూర చికెన్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా, మునగాకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. సో హషిమోటోస్ థైరాయిడ్కి సంబంధించి మనం చికెన్ కానీ మునగాకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందండి? సో మనకు మేజర్గా ఈరోజు ఈ రెసిపీలో మునగాకు తీసుకుంటున్నాం. దాంతోపాటు ప్రోటీన్ కూడా హషిమోటో ఉన్న వాళ్ళకి జనరల్గానే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఈ కండిషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ప్రాపర్గా మన బాడీకి అన్ని న్యూట్రియంట్స్ వస్తున్నాయా లేదా చూసుకోవడంలో ప్రోటీన్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అనమాట. డే మొత్తంలో మనకి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత లభిస్తుంది అనేది చూసుకోవాలి. ఓకే, మునగాకు ఇంకా తెలిసిందే మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అండ్ లేడీస్కి అయితే కొంచెం మన హార్మోనల్ స్ట్రెంత్ కానీ లేకపోతే దీనివల్ల వచ్చే వైటమిన్స్ మినరల్స్ కూడా మనకి హెయిర్ గ్రోత్కి అన్ని స్కిన్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ దొరకట్లేదు కూడా మార్కెట్లో. ఇది వరకు అంటే దీని వాల్యూస్ తెలియదు కదా, నార్మల్గా అలా వదిలేసేవారు. ఈ మధ్యకాలంలో తీసుకుందాం అంటే ప్రీ ఆర్డర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అవును, అండ్ చాలా మంది చెట్లు పెంచుకుంటున్నారు, అది ఇంకా గుడ్ థింగ్. అవును. సరే అశ్విని, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో ఫైనల్గా దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. సో అశ్విని గారు, మన మునగాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ష్యూర్. వావ్, భలే ఉంది. అండ్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి చికెన్ ఇంకా తొందరగా ప్రిపేర్ అయిపోయిందండి. జస్ట్ ఒక 10 to 15 minutesలో అయిపోతుంది రెసిపీ అంతే. ఫైనల్లీ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మునగాకు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, కారం, నూనె, ఉప్పు. మునగాకు చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకుని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మునగాకు పేస్ట్ వేసి కలుపుకొని ఉడికించిన చికెన్ కూడా వేసుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు చికెన్ కర్రీ రెడీ.